తెలంగాణ శ్యామ్ సోదరుడు దూసుకెళ్తున్నటువంటి రాకెట్. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. అందరికంటే వయసులో చిన్నవాడిని, వేదిక మీద నేను ఒక్కనే. పెద్ద మాట అన్నారు రమణమూర్తి గారు. నాకు విజయశంకర్ స్వామి గారు ఒక 10 ఏళ్ల కింద దేశభక్తి ముసుగులో అని ఒక పుస్తకం రాశారు. అదే కదా స్వామి? పుస్తకం రాశారు. ఆ పుస్తకం నేను మొత్తం చదివిన తర్వాత ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారని నేను అంటే ఒక 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 అంచనాకు వచ్చిన తర్వాత కంప్లీట్గా నాకేమనిపించిందంటే వీళ్ళందరూ ఒక తెర వెనకాల దాచుకొని ఉంటారు. వీళ్ళకు ధర్మభక్తి, దేశభక్తి, దైవభక్తి ఏ భక్తి ఉండదండి. వీళ్ళకు దేవుణ్ణి వాళ్ళ రాజకీయ పార్టీల స్వార్థం కోసం వాడుకోవడం మాత్రమే. వీళ్ళకి ఏ భక్తి ఉండదు. ఎందుకంటే నేను నా కళ్ళతో చూసా విజయశంకర్ స్వామి గారు. నిజంగా ఆ స్వామి గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్న. పొద్దున్నే క్యారెట్లని అతనే అంటే కట్ చేసుకుని అలా ఒక సాధు సన్యాసి ఎలా బతుకుతాడో అలా బతికాడని, సాధారణమైనటువంటి ఒక జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి ఎలాంటి జీవితం గడుపుతాడో అలా గడిపాడు. మరి మీది ఎక్కడ స్వామి, మీ పుట్టు పూర్వాలు ఏంటి అని మొత్తం అడిగితే ఆయన చెప్పాడు కదా, నేను ఎక్కడ పుట్టాను, రాయలసీమలో పుట్టాను, బాంబులు వేస్తాను కదా. 100,000 కోట్లకు వారసుడైనటువంటి ఆయన కుటుంబాన్ని వదిలి ధర్మ పరిరక్షణ కోసం వస్తే అంటే ఆయనను కూడా ఈరోజు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. రమణ మహర్షి గారిని కూడా అంటే రమణమూర్తి గారు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు అని అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఏం ఖండిస్తే, అరే ఈయనతో పాటు నన్ను కూడా కొడితే బాగుండంట వాళ్ళు చెప్తా ఉన్నారు. అరే ఆయన పెద్ద మనిషి చెప్పాడు ఇంతకుముందే, ఆయన కొడితే పడ్డాడేమో, నేను పడేటోని కాదు, నేను బయ్యారం అడవుల్లో పుట్టినోని కొడుక ఖబర్దార్. సారీ, మీరు నన్ను క్షమించాలి. ఎందుకనంటే వాళ్ళకి ఇదే భాషలో చెప్తే అర్థమవుతుంది, మీలాగా గౌరవంగా చెప్తే అర్థం కాదు. మేము రాజకీయ పార్టీలో ఉన్నోళ్ళం, మేము డెమోక్రసీని గౌరవించేటోళ్ళం. నువ్వు చర్చికి పో, మసీదుకి పో, మందిరానికి పో, ఏ దేవునైనా మొక్కో కాదనంటలే. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు నేనైతే చూడలేదు, ఆయన ఏం చెప్పారో నేను వినలేదు. రాసింది నిజమాది వక్రీకరించారు నాకైతే తెలియదు. కానీ ఏదైనా అర్థం కాకపోతే నేను సార్ని అడిగితే పెద్దవాళ్ళని ఎప్పుడు వెళ్ళినారు వెళ్తే చెప్పేవాళ్ళు. ఇక్కడ పిఎన్ మూర్తి సార్ వెళ్ళిపోయారో లేదో తెలియదు, శివతత్వాన్ని బోధిస్తారు. ఆ సార్ కూడా ఏదైనా శ్లోకం అర్థం కాకపోతే దీని తాత్పర్యం ఏంటి సార్ అంటే చాలా చక్కగా చెప్పేవాళ్ళు. వాళ్ళు ఒక మత సామరస్యాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి మేము దాడులు చేస్తామంటే కవర్దార్ బిడ్డ, వాళ్ళలాంటి అంటే వాళ్ళ వెనకాల మేము ఉంటాం, మేము కూడా దాడులు చేసినాం అనుకో మీరు తట్టుకోలేరు. తస్మాత్ జాగ్రత్త. ఇది తెలంగాణ, గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి చేశారు, మిమ్మల్ని ఎవరు ఏమనలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రమణమూర్తి గారికి అయితే ఏ పార్టీలకు సంబంధం లేదు కదా. ఆయన మీద దాడి జరిగినట్టు ఎమ్మటే ఫోన్ చేసావే, ఫోన్ చేసి ఏమంటారు పరామర్శించి మీ పూజలు మీరు చేసుకోండి అని నువ్వు ఏమంటారు రాజకీయ లబ్ధి పొందావు. మరి ఎందుకు రమణమూర్తి గారికి ఫోన్ చేయలేదు మీరు? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఇటువంటి మూకదాడులు చేసేటువంటి వ్యక్తుల సంఘాలను నిషేధించాలి, వీళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు, ఇది చాలా తప్పు, దుర్మార్గం. కాబట్టి ఆ డిబేట్లో మధు నన్ను కూడా పిలిచాడు. మా అక్క కొడుకు బర్త్డే ఉంటే నేను వెళ్ళలేదు, సాయంత్రం 5 గంటలకు రమ్మన్నాడు. ఇటువంటి వ్యక్తులను కూడా, జ్ఞానము లేనటువంటి వ్యక్తులను డిబేట్లలో పిలవకండి తెలంగాణ జర్నలిస్టులారా. ఎవరైతే తండ్రి సమానమైన పెద్దవాళ్ళు, ఆయన వయసుకు తగ్గట్టు మీరు కూడా అవతల చర్చ చేయాలనుకుంటే చేయండి. అంతగాని చిన్న బచ్చగాలను వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఆయనను అవమానించినట్టే కదా. అటువంటి పని చేయకండి. తస్మాత్ జాగ్రత్త. అని పేరు ఏదో కౌశిక్ ఏదో అన్నారు కదా, ఆరెడ్డి కాదు వాడు, ఆ బాంబులతో దాడి చేశాడు చూసిన కసబు, వాడి పేరు కసబు. ఆ కసబు ఈ కసబు వీళ్ళిద్దరు అన్నలదమ్ములు, వీళ్ళిద్దరిని జైల్లో పెట్టాలి. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. రజని ముందు ఇక్కడ కూర్చోవాలి. అలాగే ఇప్పుడు మనకి ట్రావెలర్ ఉన్నారా ప్రమోద్? ట్రావెలర్ని ఒకసారి రమ్మా, ఆయన అడుగు. గజేంద్ర గారు 1 నిమిషం మాట్లాడతారా? అక్కడ మాట్లాడేసాడు. మన రమణమూర్తి గారి మీద రాత్రి నిన్న దాడి జరగటం చాలా అవమానకరంగా ఉంది. ఆయనకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే నాకు చెప్పేశారు మొత్తం. ఆపు అధ్యక్షులైనటువంటి హేమ గారు మాట్లాడతారు. ఇది నిజంగానే మనం అందరము
దుఃఖించదలసిన విషయం ఈరోజు. ఎందుకంటే సార్ రమణమూర్తి సార్ గారిని నిజంగా ఒక హిందూ ధర్మం అనేది ఏ ఒక్కరి సొంతం కాదు, మనుషుల సొంతం అనే దాంట్లో పోరాడుతున్న మన సార్ని ఆ విధంగా చేయడం అనేది రియల్గా మనం చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఆ, నేను ఈరోజు మార్నింగ్ నాకు కాల్ వచ్చింది. నేను నాకు వేరే పనిలో ఉండడంలో చూడలేదు. సో ఈ రోజున హిందువుల మీదనే హిందువులు దాడి చేస్తున్నారు. ఆ విధంగా తీసుకొచ్చారు ఈ ప్రభుత్వాలన్నీ. ముందు నుంచి గత 13 సంవత్సరాలుగా ఇది ఎక్కువైపోయింది. ఒక మోడీ గారు దేవుణ్ణి తనను తీసుకుంటూ చిన్న పిల్లాడి వేషంలో వేసి, ఈయనేమో దేవుళ్ళలాగా పెద్ద పెద్ద విగ్రహాలుగా, అంటే ఆ పోస్టర్ చూస్తే మనం అర్థమవుతుంది దేవుళ్ళు మనల్ని నడిపిస్తున్నారా లేకపోతే మనం దేవుళ్ళు నడిపిస్తున్నారా. విశ్వగురు అనే పేరుతోని ఈ రోజున దేవుణ్ణి అంత అవమానిస్తున్నా కూడా మన హిందువులుగా మనం ఎందుకు వచ్చేసి ఆ రోజు అడగలేదు. సార్ లాంటి వాళ్ళు అడుగుతున్నారు, అయినా కూడా ఇప్పటికీ మనం ఎందుకు మారట్లేదు. మొన్నటికి మనల్ని చూస్తే వచ్చేసి నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడైన ఆయన ఏంటిది బీజేపీ ఒక వాహనం ముందట శ్రీ ఆంజనేయ స్వామిని వచ్చేసి వేషం పెట్టించేసి జెండా చేతుల్లో పెట్టేసి బీజేపీ జెండా చేతిలో పెట్టేసి ఆ విధంగా అవమానిస్తున్నంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వము దేవుళ్ళనే మేము వచ్చేసి ఆట ఆడిస్తున్నాం అని చెప్పడానికి చెప్తున్నారా? అంటే ఆ విధంగా మన దేవుళ్ళని అవమానిస్తున్నాం. మనం ఇంకా ఎందుకు వచ్చేసి మనకెందుకు రక్తం ఎందుకు మరగట్లేదు, మనం ఎందుకు వచ్చేసి ఈ విధంగా ఉంటున్నాము ఒకసారి మనం ఆలోచించాలి. నేను చాలా వీడియోలలో మాట్లాడతాను, దేవుడు ఎవరికి ఏ పార్టీకి సొంతం కాదు, మనందరి సొంతం. అది హిందూ, ముస్లిం, క్రైస్తవ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుళ్ళు వాళ్ళ రూపంలో పూజిస్తున్నారు. దాంట్లో తప్పేమి ఉంది. కానీ ఈ రోజున వచ్చేసి కనీసము ఇంకొక విషయం, నేను విశ్వబ్రాహ్మణుల అమ్మాయినే. సో నేను ఒక విషయం సార్లో వాళ్ళందరినీ పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు, బట్ కొంతసారి నేను అడగదలుచుకున్నా. ఒక తల్లి చనిపోతే కనీసం తలనీలాలు కూడా తీయకుండా సూతకంలో ఉండి ఏ విధంగా దేవుణ్ణి అవమానిస్తాడు. దేవుని గుడిలో వెళ్ళేసి మన రామచంద్రుని విగ్రహాన్ని ఆ విధంగా నిలబెట్టడం తప్ప కాదా? నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు. ఈ రోజున తను సార్ మాట్లాడిన దాంట్లో ఈ విధంగా తప్పు చేస్తున్నారు అని చెప్పి బీఆర్కే న్యూస్లో మన మన శ్రీకృష్ణుడు తల అంటే శిరస్సు అంటాము, తెలుగులో తల అని అంటాము. దాన్ని తీసేసి మోడీ గారి తల పెట్టిరని చెప్తుండగానే తను ఆవేశపడి ఎవరైతే అలా పెట్టారో, ఎవరైతే దేవుణ్ణి అవమానించారో వాళ్ళని కొట్టాలి ఈయన పోయి. కానీ చెప్తున్న సార్ని ఆ విధంగా కొడుతున్నాడంటే వాడికి మైండ్ ఉందా, అసలు పని చేస్తుందా? వాడు మతోన్మాదియా లేకపోతే దేశ ఉన్మాదియా? బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్సీ ప్రభుత్వం, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ వాదులు ఈ విధంగా చేయమని వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారా? డబ్బులు ఇస్తున్నారా? దేశ విద్రోహాలుగా మారమని వీళ్ళని ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా? ఇవన్నీ మనం